నువ్వా నేనా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు రాత్రి 7 నుంచి అంతిమ పోరులో భారత్ న్యూజిలాండ్ మూడో టైటిల్పై టీమిండియా గురిపెట్టబోతా ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు, మొన్న జరిగినటువంటి దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో న్యూజిలాండ్కు సంబంధించినటువంటి ఫిన్ అలెన్ అనేటువంటి బ్యాటర్ ఎవరైతే ఉన్నారో 33 బంతుల్లోనే సెంచరీ చేసి ఒక విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. మరి ఆయనను ఆపే అటువంటి బౌలర్ ఎవరు ఉండబోతా ఉన్నారు ఇండియాలో. సో బూమ్రా ఆల్మోస్ట్ ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ ఆయనే. మరి ఆయన బాల్ని ఆయన ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఒకవేళ కనుక మొదట్లో వచ్చేటువంటి ఇద్దరు బ్యాట్స్మెన్ ఓపెనర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే న్యూజిలాండ్ ఓపెనర్స్ బ్యాట్స్మెన్ని అడ్డుగట్ట కనుక 6 ఓవర్ల లోపు కనుక వాళ్ళని అడ్డుగట్టక వేయకపోతే ఇక విధ్వంసం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన దాంట్లో కూడా మన టీంలో మన భారత్ టీంలో సైతం కూడా విధ్వంసం ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నటువంటి బ్యాటర్లే ఉన్నారు. ఇప్పటివరకు విఫలమైనటువంటి బ్యాటర్లు కనుక చూసినట్టయితే సో దాంట్లో ఓపెనర్గా వస్తున్నటువంటి అభిషేక్ శర్మ ఎవరైతే ఉన్నారో, మరి అభిషేక్ శర్మ ఇలా షేక్ చేస్తాడా లేకపోయినట్టయితే మళ్ళీ ఏమన్నా వెనుక తిరిగేటువంటి టక్అవుట్ అవుతాడో చూడాలి. సో మొత్తానికైతే అభిషేక్ పైన శర్మ పైన ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. ఆయన ఒంటి చేత్తోని మ్యాచ్ గెలిపించినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క టీ20 వరల్డ్ కప్లో ఆయన సత్తా అయితే ఇప్పటివరకు అయితే కనపడలేదు. అయినప్పటికీ మరోసారి అవకాశాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది టీమిండియా. సో చూడాలి ఆయన ఎట్లా ఆడుతాడు. అలాగే 2 మ్యాచ్లలో మొన్న జరిగినటువంటి సెమీస్లో ఈ రోజు ఫైనల్ తీసుకురావడం కీలక పాత్ర పోషించినటువంటి సంజు శాంసన్ ఎవరైతే ఉన్నారో సంజు శాంసన్ మళ్ళీ అలా రెచ్చిపోతాడో లేదనేది కూడా చూడాలి. సో మూడో టైటిల్ ఈసారి గెలిస్తే మనం మూడో టైటిల్ టీ20 వరల్డ్ కప్ని మూడోసారి మనం గెలిచినటువంటి వాళ్ళం అవుతాం. న్యూజిలాండ్ గెలిస్తే అది మొదటిసారి న్యూజిలాండ్ కప్ గెలిచినటువంటి వాళ్ళు అవుతారు.